యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో కడబూర ధ్వని ఊదినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారంట? మొదట లేస్తారు. ఆ మీద సజ్జులను మనం ఏం చేస్తాం? కలుసుకుంటాం. బాగా అంటే రెప్పపాటులో ఇలా యేసుప్రభు వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన వెంటనే కడబూర ధ్వని ఊదినప్పుడు అది దేవుని బిడ్డలకు మాత్రం వినిపిస్తుంది, అందరికి వినిపించదండి. ఓ శబ్దం అందరూ అన్యులకి వింటారు, అన్యులకి ఏమి వినిపించదు. ఇట్ ఈస్ అ సైలెంట్ ర్యాప్చర్. మౌనంగా ఎవ్వరు తెలియకుండా కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే కడబూర ధ్వని వినిపిస్తుంది. ఆ కడబూర ధ్వని విన్న వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే మన సెకండ్స్లో యేసుప్రభు వారి సహజ శరీరము ఎలా మార్పు పొందింది? మహిమా శరీరంగా మార్పు పొందింది. ఇప్పుడు ఆ బట్టలు ఆ హద్దులను దాటుకొని ఏం చేసింది? పాత శరీరం ఏమైందండి? డిజాల్వ్ అయిపోయింది. వెంటనే అది ఏ రూపంలో మార్చబడింది? మహిమా శరీరంలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్త, మహిమా శరీరంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఒక్క సెకండ్లో 1 కొరింథీ 15:42-44 మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఒక్క నిమిషంలో 5 మార్పులు వచ్చేస్తాయి. సహజ సిద్ధమైన శరీరము మహిమా శరీరంగా మార్చబడుతుంది. మహిమా శరీరంగా మార్చబడినప్పుడు చూడండి, ఒక శవాన్ని విత్తుతున్నప్పుడు ఆ శవాన్ని క్షయమైనదిగా విత్తుతాం. క్షయము అంటే కరప్షన్. మట్టికి ఏమవుతుందండి? డీకంపోజ్ అయిపోతుంది కదా. డీకంపోజ్ అయినప్పుడు శరీరం ఏమవుతుంది? క్షయతను పొందుతుంది. దాన్ని నెక్రాసిస్ అంటాం. ఈ శరీరం మట్టి కలిసిన వెంటనే డీకంపోజిషన్, దాన్ని క్షయము అంటాం. అంటే పాడైపోయే శరీరం ఏం చేస్తాం? విత్తుతాం. దేవుని బిడ్డలు చనిపోయినప్పుడు మన శరీరం ఎట్లాంటిదట? సహజమైనదిగా, క్షయమైనదిగా, బలహీనమైనది. చనిపోయిన శవం ఎట్లుంటుందండి? బలహీనంగా ఉంటాం. అలా కడబూర ధ్వని ఊదినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదటి అప్పుడు ప్రభు అంటాడు, రెప్పపాటులో ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, కన్ను కొట్టే లోప ఎలా అయితే మార్పు పొందుతామో ఆ రీతిగా క్షయమైనది అక్షయమైనదిగా మారుతుంది, బలహీనమైనది బలమైనదిగా వస్తుంది, అగౌరవపరచబడింది ఘనమైన రీతిలో వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాచురల్ బాడీ విల్ బికమ్ గ్లోరిఫైడ్ బాడీ.